ఆయన భుజముల మీద రాజ్యభారం మోసుకొని అబ్రహామును ప్రభు పిలిచి అబ్రహాము సంతానములో ఇస్సాకును బలిదానముగా అడిగాడండి. మోరియా పర్వతం మీద అబ్రహాము బలిదానముగా ఇవ్వటానికి సమర్పించబడ్డాడు. అదే రీతిగా ఇస్సాకు కూడా బలిదానముగా అర్పించబడటానికి సమర్పించబడ్డాడు. ఏ మోరియా పర్వతం మీద బలిదానముగా ఇస్సాకు ప్రాణం అర్పించటానికి సమర్పించబడ్డాడో అదే మోరియా పర్వతం దావీదు కాలములో దావీదు పురముగాను, ప్రభు కాలములో యెరూషలేముగాను రూపుదిద్దుకుంది. అందుకే యేసయ్య ఆయన ఒలివల కొండ మీదుగా యెరూషలేము తూర్పు గుమ్మములోనికి ప్రవేశించాడండి. ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు మన యేసయ్య అండి. ఆ యేసయ్య రేపు దినాన మట్లాది వారం ప్రతి సంఘంలోనికి, ప్రతి కుటుంబంలోనికి, ప్రతి జీవితంలోనికి రాజుగా రాబోతున్నాడండి.